కోసం పోరాటం చేసినటువంటి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన ఇష్యూస్ పై పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ మధ్యకాలంలో కొప్ప డిఈఓ కార్యాలయం దగ్గర మరి ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులు మరి వాసుదేవరావు అని చెప్పని నాగలాపల్లి మునపాకు సంబంధించిన ఒక వ్యక్తి చనిపోతే కూడా దానికి ఒక కాంపన్సేషన్ ఇప్పించడంలో క్రియాశీలక భూమికి పోషించడమే కాకుండా ఆ యొక్క ఉద్యోగస్తుల తరఫున నిలబడి వారి యొక్క భరోసా కోసం కూడా మాట్లాడినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. నేనైతే పూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువకులకు సీట్లు ఇస్తానని చెప్పారు. ఆ యువకుల్లో బీసీలకు సంబంధించిన వ్యక్తిగా నేను ఉంటానని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి వ్యక్తిగా, ప్రజా సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నాకు సీటు వస్తుందని చెప్పిన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ మీడియా ద్వారా కూడా దయచేసి నా యొక్క అభ్యర్థిత్వాన్ని మీరు బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను అని చెప్పి కోరుతున్నాను. మీరు అనుకోవచ్చు మరి ఆల్రెడీ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికే ఇక్కడ జనసేన కోటలో ఒక సీట్ ఇచ్చారు కదా, మీకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పని మీరు అడగవచ్చు. దయచేసి కమ్యూనిటీలో పుట్టాను కాబట్టి పెరిగాను కాబట్టి, కానీ అన్ని కమ్యూనిటీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పని పెరిగినటువంటి నన్ను కన్సిడరేషన్ చేయమని చెప్పి నేను ప్రధానంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే నాకు స్టూడెంట్ లీడర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, సమస్యలపై పూర్తి స్థాయి అవగాహన ఉంది. అదే కాకుండా మరి తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి ఉద్యమాల్లో తెలంగాణ ప్రాంతాన్ని సెపరేషన్ కోసం పనిచేసినటువంటి పిడమర్తి రవి కానివచ్చు, బాలకా సుమన్ కానివచ్చు, బొంతు రామ్మోహన్ కావచ్చు, అనేక 40 నుంచి 45 మంది విద్యార్థి నాయకులకి ఉద్యమాల్లో భాగస్వామ్యమైనటువంటి వ్యక్తులకు అక్కడ చట్టసభలో అవకాశం ఇచ్చి ఆల్రెడీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా చేసినటువంటి వాస్తవ విషయాలు మీ ముందు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని కూడా నేను నిర్వహించడంతో పాటు సుమారు నా పైన ఒక 100కు పైగా పోలీస్ కేసులు కూడా నమోదయ్యి నెలలో నేను 10 రోజులు కూడా కోర్టుకు వెళ్తున్నానంటే అది కేవలం ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి తప్ప నా యొక్క వ్యక్తిగతమైనటువంటి కేసులో 420 కేసులు నా మీద ఒక్క కేసు కూడా లేదు. కావాలని మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. రెండోది 4 ఎస్టేట్స్లో పొలిటికల్ సిస్టమ్, జ్యుడిషియరీ, అట్లాగే మరి మీడియా కూడా ఒక 4th ఎస్టేట్స్లో భాగంగా ఒకటి ఉంది, అడ్మినిస్ట్రేషన్ కూడా. ఈ 4 ఎస్టేట్స్లో భాగమైనటువంటి మీడియా కూడా దయచేసి మీరు ఈ సమాజానికి ఎలాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన కనుక మీలాంటి వాళ్ళు రేకెత్తిస్తే ఖచ్చితంగా నేను అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడం కోసం పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయడానికి వెనకంచి వేయను. ఎందుకంటే ఇప్పటికే నాకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసేటువంటి పెద్దలతో కానీ కేంద్రంలో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి సత్సంబంధం ద్వారా అనకాపల్లి ప్రాంత సమస్యలపై నాకు పూర్తి స్థాయి అవగాహన కూలంకషంగా ఉంది. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు మరి అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, మీ సమస్యలు ఏంటి, పరిష్కార మార్గాలు త్వరలో అని చెప్పి ఈ యొక్క పోస్టర్స్ ప్రతి నియోజకవర్గంలో కూడా మేము అంటించడం 5000 పోస్టర్లు పైగా అంటించడం జరిగింది. 1216 సమస్యలు ఇప్పటికే మా వద్దకు రావడం జరిగింది. ఎవరైనా ఎక్కడున్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క స్కాన్ కనుక మీ ఫోన్లో కనుక ఇమీడియట్గా స్కాన్ చేసినట్లయితే మీ పేరు, ఫోన్ నెంబర్ అందులో అప్లోడ్ అవుతుంది. ఇమీడియట్గా అప్లోడ్ అయిన వెంటనే మీకు ఉన్న సమస్య ఏంటని చెప్పిన అక్కడ కనుక మీరు కనుక పెట్టినట్టయితే ఆ సమస్య మా దగ్గరికి వస్తుంది. ఇప్పటివరకు మాకు వచ్చినటువంటి సమస్యలు నిరుద్యోగుల యొక్క సమస్యలు, ITI 10th క్లాసు, ఇంటర్మీడియట్, బీకామ్, BSc, బీటెక్ కంప్లీట్ చేసినట్టు చాలామంది యువకులకు ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పన్నారు. వాళ్ళందరి యొక్క సమస్యలు కూడా మా యొక్క పోర్టల్లో డౌన్లోడ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి కోసం ఖచ్చితంగా ఇక్కడ పెద్ద ఎత్తున జాబ్ మేళ నాకు ఉన్నటువంటి కాంటాక్ట్స్తో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీ CEOలతో మాట్లాడడం, ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గ్రామాల్లో, మండల స్థాయిలో నాకు ఉన్నటువంటి క్యాడర్తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద స్థాయిలో నేను అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాను కనుక నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పని నేను మీ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ద్వారా కోరుతా ఉన్నాను. ఇప్పటికే చాలామంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, విద్యార్థులందరూ కూడా మాతో పాటు మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వినూత్నమైనటువంటి ప్రచారాన్ని కూడా మీ పట్టు, చోడవరం, బాయిగరపేట, పెందుర్తి అన్ని నియోజకవర్గాలు కూడా ఈ యొక్క పోస్టర్ మరొకసారి నేను వినిపిస్తా ఉన్నాను. దయచేసి ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా నన్ను మీరు చూడొద్దు. కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అవకాశం ఉంది కనుక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు ఒక అవకాశం పెట్టడమే కాకుండా అవసరం నాకు ఉన్నటువంటి గ్లోబల్ లెవెల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. వాళ్ళతో స్కేల్ ఎంటర్ప్రైజెస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి, మహిళల ఇంట్లో వంట అయిపోయిన తర్వాత ఖాళీగా వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకి సెక్యూరిటీ గార్డు దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు కూడా ఇప్పించగలిగే కెపాసిటీ స్థాయి నా దగ్గర ఉంది. ఇప్పటికే చాలా మంది రిటైర్డ్ ఉద్యోగస్తులు, విద్యార్థులందరూ కూడా మాతో పాటు హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని